ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను కాపాడాల్సిన బాధ్యత యువ న్యాయవాదులపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యంలో మాట స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని, దాన్ని పరిరక్షించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్ ప్రవేశపెట్టాలని ప్రయత్నించినప్పుడు శాసనసభ సభ్యులందరూ దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అంశాలపై సమతుల్యత అవసరమని సూచించారు. లాయర్లు చక్కగా చెప్పగలిగినప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ కూడా రావాలంటే మీలాంటి యువ లాయర్లు మరి ఈ స్వేచ్ఛను కాపాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ కల్పించినటువంటి హక్కు. దాన్ని ప్రభుత్వాలు ఏ రకరకాల పేర్లతో ఏ బిల్లులు తెచ్చినా కూడా అల్టిమేట్ గా అన్ని కూడా భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అందుకే మొన్న హేట్ స్పీచ్ బిల్లు కూడా శాసనసభలో మీరందరూ చూశారు, సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాల్సి వచ్చింది. అందులో ఎట్లా ఉందంటే ఎవరు మాట్లాడలేం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసే, ప్రభుత్వ తప్పిదనాన్ని చూపెడితే జైలే అన్నట్టుగా హేట్ స్పీచ్ బిల్లును మన ప్రభుత్వం తెస్తే దాని మీద కూడా ఇవాళ శాసనసభ్యులందరూ గట్టిగా ఇది తప్పు అంటే అది సెలెక్ట్ కమిటీకి పోవాల్సి వచ్చింది. సో మీలాంటి యువ న్యాయవాదులు ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వాలైనా సరే, అది ఏ ప్రభుత్వమైనా సరే, భారత రాజ్యాంగానికి లోబడి మన కాన్స్టిట్యూషన్ కు లోబడే వాళ్ళు చట్టాలు చేయాల్సి ఉంటది.